మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రేమలో ఇప్పటి వరకు మమ్మలను పెంచుతూ, నీ కృపగలిగిన హస్తాల క్రింద మమ్మలను భద్రపరుస్తూ, నేటి వరకు క్షేమముగా ఆరోగ్యంగా మీ సన్నిధిలో మమ్మలను ఉంచారు తండ్రి. అందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రతి విషయంలో కూడా మీ సన్నిధి మాతో ఉంచి మీరు మాకు ఎన్నో సంగతులు నేర్పిస్తూ, క్రీస్తునందు మేము బలవంతులుగా సాగిపోవునట్లు మీ సహాయం మాకు అందిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. దినములు, నెలలు, సంవత్సరములు గతించిపోతూ ఉన్నవి తండ్రి. ఇంకా ఎంతో మంది మారు మనసు పొందకయ్యి ఉన్నారు. అటువంటి వారితో మీరు మాట్లాడండి. ప్రతి వారి హృదయము తెరచి నీ వాక్యం వైపు మళ్లించండి. నిత్య జీవము కొరకు సిద్ధపరచండి. తిరిగి నీ వాక్యము దగ్గరకు వెళ్ళుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు అనుగ్రహించి నీ మాటలలో ఉన్న పరమార్థమును మేము ఎరిగి బ్రతుకున్నట్లు తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తూ, అపోస్తుల కార్యముల గ్రంథము గూర్చిన సంగతులు మేము ధ్యానిస్తూ ఉండగా మా అందరి జీవితాలకు అవసరమైన మాటలు అందించి బలపరచమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకొనొచ్చు బోధిస్తున్న మీ దాసునికి నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో నుండి మనం అపోస్తుల కార్యములు అనే పుస్తకాన్ని గూర్చి అందులో ఉన్నటువంటి సందర్భాలను ఒకటి తర్వాత ఒకటి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో ఇప్పటి వరకు మనము ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకోవటం జరిగింది. లోక అనే వైద్యుడు ఈ పుస్తకము వ్రాయటంలో సంఘానికి ఒక పునాది అంటే ఏంటో తెలిసింది. అపోస్తుల కార్యముల గ్రంథమే లేకపోతే సంఘము యొక్క పునాది ఏంటో, సంఘ విధానం ఏంటో మనకు అర్థమయ్యేది కాదు. కాబట్టి అపోస్తుల కార్యములు మన జీవితానికి ఒక ఉన్నతమైన పునాది రాయి వేసింది ఈ అపోస్తుల కార్యముల గ్రంథం. ఇప్పటి వరకు మనము దేవుని వాక్యములో నుండి సంఘము ఎలా ఏర్పడిందో, సంఘము ఏ విషయాలలో ఎడతెగక ఉండాలో మనము నేర్చుకున్నాం. అపోస్తుల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండెను అని ఒక ఉన్నతమైనటువంటి క్రమశిక్షణతో కూడిన సంఘ విధానం మనం నేర్చుకున్నాం. మనము ఈ విషయాలు నేర్చుకొని విడిచిపెట్టటము కాదు, వాటిని ఎల్లప్పుడూ మన మనసులో ఉంచుకొని నేను ఇలా ఉన్నానా లేదా, వీటిలో నేను ఎడతెగి జీవిస్తున్నానా, ఎడతెగకుండా నేను బ్రతుకుతున్నానా అనేది మన జీవితమునందు మనము తెలుసుకొనుట ఎంతో ప్రియులారా అది ప్రాముఖ్యమైన విషయం అని మీకు తెలియచేస్తున్నాను. ఇక అపోస్తుల కార్యముల గ్రంథంలో అపోస్తుల కార్యాలు అంటే అపోస్తుల పనులు అని మనం చెప్పుకున్నాం కదా. ఇక ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో ఏ విధంగా అపోస్తులు దేవుని పనిని కొనసాగిస్తున్నారో మనం చూడబోతున్నాం. రండి, బైబిల్ గ్రంథమును తెరచి అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 43 నుండి 47 ప్రియులారా వచ్చిన వరకు దైవ గ్రంథంలో మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం
2వ అధ్యాయము 43 నుండి 47వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తులుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు చెర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చాలండి ప్రియులారా, చదవబడిన ఈ వాక్య విధానాన్ని మనము జాగ్రత్తగా గుర్తించాలి. ఆది అపోస్తలులు, ఆది సంఘంలో జరుగుతున్నటువంటి కార్యాలు, వారి ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పేతురు గారు దేవుని వాక్యాన్ని ప్రకటించాడో, 3000 మంది ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చారో, రక్షణలోనికి వచ్చినటువంటి వారు ఎప్పుడైతే ఒక క్రమశిక్షణ కలిగి అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎడతెగక బ్రతుకుతున్నారో, అక్కడ మనం ఒక మాట చూస్తున్నాం, ప్రతి వానికి భయము కలిగెను అని చూస్తున్నాం. ఏం కలిగిందండి? ఎందుకు భయం? భయము చెందవలసినంత అవసరత ఏముంది అక్కడ? మీరు ఆలోచించండి. ఎందుకు భయం? భయం పొందాల్సినటువంటి అవసరత ఏముంది? మనిషి ఎప్పుడు భయపడతాడు చెప్పండి? మనిషి ఎప్పుడు భయపడతాడు? తప్పు చేసినప్పుడు భయపడతాడా? మనిషి ఎప్పుడు భయపడతాడు? తన జీవితములో అనుకోని ఒక సంఘటన సడన్గా జరిగినప్పుడు మనిషి భయపడతాడు. లేదు, తను చూస్తున్నటువంటి దృశ్యం అతనికి ఆశ్చర్యకరం అని అనిపించినప్పుడు మనిషి భయపడతాడు. లేక తన ముందు జరుగుతున్నది పరిశుద్ధమైనదైనప్పుడు, అది ఒక క్రమమైన పద్ధతిలో జరుగుతూ అనేకులు విమోచన పొందుచు ఉన్నప్పుడు మనుషులు భయపడతారు. ప్రియులారా గమనించండి, ఇక్కడ వీరు భయపడిన విధానం దేనికంటే దేవుని కార్యములను చూచి భయపడుతున్నారు. వీళ్ళు దేనికి భయపడుతున్నారు? వీళ్ళు ఏంటి, దేవుడు ఎంత గొప్పవాడా, ఎంత శక్తిమంతుడా, ఎంత ఉన్నతుడా అని భయపడుతున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తున్నాం. కారణం ఏంటంటే అక్కడ అపోస్తులుల ద్వారా కొన్ని మహత్కార్యాలు జరుగుతున్నాయి. అక్కడే ఉంది కదా, ఏముంది అక్కడ? అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తులుల ద్వారా జరుగుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకు జరుగుతున్నాయి? అపోస్తులుల ద్వారా మహత్కార్యాలు జరుగుతున్నాయి, అపోస్తులుల ద్వారా సూచక క్రియలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు జరుగుతున్నాయి అని మనము ఆలోచన చేస్తే అవి జరగాలి, అవి జరిగిన తర్వాత వాక్యము స్థిరపడాలి. అంతకుముందు నేను ఈ సంగతులను చెప్పాను. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి ఆ వచనం చూద్దాం రండి. మార్కు సువార్త దేని ద్వారా ఏది ప్రియులారా స్థిరపడాలో వాక్యములో చూద్దాం. 16వ అధ్యాయము మార్కు సువార్త దేవుని వాక్యములో నుండి 16వ అధ్యాయము వాక్యములో నుండి ప్రియులారా 19-20 వచనాలు చదువుకుందాం. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి
దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను అనే మాటలు మీరు చూడండి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి సందర్భం ఇక్కడ చెబుతున్నాడు. వారు బయలుదేరి వాక్యమందంతటా ఏం చేస్తున్నారు చెప్పండి? అంతటా ప్రకటిస్తున్నారు. ఎందుకు? యేసు ప్రభు చెప్పాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించి అనేకులను శిష్యులనుగా చెయ్యండి. వారికి నేను ఏ సంగతులను ఆజ్ఞాపించితునో ఆ సంగతులు చెప్పండి. వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము యొక్కయు నామమున వారికి బాప్తిసం ఇచ్చుచు నేను చెప్పిన సంగతులు వారికి చెప్పండి అని ప్రభు చెప్పాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాక్యమును ప్రకటించటానికి బయలుదేరారు. వాక్యాన్ని వీళ్ళు ప్రకటిస్తుంటే అక్కడ ఏం జరుగుతుంది అనంటే సూచక క్రియలు జరుగుతున్నాయి అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఏం జరుగుతున్నాయండి? సూచక క్రియల వలన వాక్యము ఏం చేయబడుతుంది? స్థిరపరచబడుతుంది. సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడుతుంది అని దేవుని వాక్యంలో మనము చూస్తుంటున్నాం. అంటే సూచక క్రియలు, మహత్కార్యాలు అపోస్తలుల ద్వారా ఎందుకు జరిగాయి అంటే వాక్యము ఏం కావలసి ఉంది? స్థిరపరచబడవలసి ఉంది అని దేవుని వాక్యము మనకు చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ సంగతులన్నీ నేను అంతకు ముందే మీకు వివరించాను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ అపోస్తలుల ద్వారా ఎప్పుడైతే ఈ కార్యములు జరుగుతుందో సంఘములో ఉన్న ప్రతి వానికి ఏం కలిగింది చెప్పండి? భయము కలిగినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. భయము కలిగిన వాళ్ళు కొన్ని పనులు చేస్తున్నారండి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం దేవుని వాక్యములో 44వ వచనాన్ని మనము చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి అని వాక్యంలో చూస్తున్నాం. విశ్వసించిన వారందరూ ఒక మంచి తీర్మానం చేసుకున్నారు. ఏంటంటే వారి ఆస్తులలో గాని వారికి ఉన్నటువంటి భాగాలు గాని, ఇదిగో సంఘములో వాడు హెచ్చు వీడు తక్కువ, వాడు ఉన్నతుడు వీడేమో తక్కువవాడు, వాడు ధనవంతుడు వీడు భేదవాడు అనే తారతమ్యాలు లేకుండా వారేం చేశారంటే వారికి కలిగిన ఆస్తినంతటినీ కూడా సమష్టిగా పంచుకున్నారట. ఎంత అద్భుతం! ఏవండి, ఉన్న ఆస్తులన్నిటిని ఏం చేశారు? ప్రియుల, వాస్తవానికి చెబుతున్నాను, ఒకనికి 5 ఎకరాల పొలం ఉంది, మరొకడికి 5 సెంట్లు స్థలము కూడా అతనికి లేదనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? 5 ఎకరాల పొలాన్ని అమ్మి వీరితో కూడా కలిసి లేనివారు ఉన్నవారు అందరూ కూడా కలిసి ఏం చేశారు? సమిష్టిగా పంచుకున్నారట. ఏవండి, అది ఎంత అద్భుతమైన విషయం ఒకసారి ఆలోచించండి. అంటే సమానత్వం రావాలి, సమానత్వం ఉండాలి అని, ఒకడు హెచ్చు ఒకడు తగ్గు అనేది లేకుండా వారి ఆస్తులన్నీ ఒక చోటకి తెచ్చి అమ్మి అందరూ కూడా సమిష్టిగా ఏం చేసుకున్నారు? పంచుకొనిరి అని లేఖనాల్లో చూస్తున్నాం. ఆది సంఘంలో దేవుని గొప్ప కార్యాలు జరగటానికి ఇదేనండి. నిజంగా మీరు ఆలోచించండి, ఒక 5 ఎకరాలు లేదు ఒక 10 ఎకరాలు పొలం ఉన్నటువంటి వాడు పేదవాడిని చూచి ఇదిగో నీకు కూడా నేను నా భాగములో సమానంగా ఇస్తానని ఎవరన్నా అంటారండి? ఎవరన్నా అంటారా? అది అసలు జరిగే పనేనంటారా? అది జరిగే పనేనంటారా? జరగదు. ప్రియులారా, ఆది సంఘంలో అలా జరిగినట్లుగా మనము చూస్తున్నాం. అక్కడ వ్రాయబడిన మాటలు మనము చూస్తే ప్రియులారా, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడుకొని కలిగినదంతయు సమష్టిగా పంచుకున్నారు అని మనం ప్రియులారా వారు అలా ఉంచుకున్నారు. ఇక తర్వాత ఏం జరిగిందంటే, ఇదియు కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది
పంచిపెట్టిరి. త్యాగము చేశారు వారు. ఆనాడు దేవుని పని కొరకు, విశ్వాసులైన వారి కొరకు త్యాగపూరితమైన పరిచర్య చేశారు. ఏదో విశ్వసించటమే కాదు, దేవుని మందిరానికి రావటమే కాదు, దేవుని మందిరంలో కూర్చోవటమే కాదు, దేవుని మాటలు వినటమే కాదు, తమకు కలిగిన చర స్థిరాస్తులను ఏం చేశారు చెప్పండి? వాళ్ళు అమ్మేశారు. దేనికోసం అమ్మేశారు వాళ్ళు? ప్రియులారా, అక్కడ వాక్యములో మనము చూస్తున్నాం, అమ్మి ఎవరైతే సంఘములో అక్కరగా ఉన్నారో, ఎవరైతే కొరతగా ఉన్నారో వారికి ఏం చేశారు? వాళ్ళు పంచిపెట్టారు. ఏమండి, ఒక్క అద్భుతమైనటువంటి సంఘటనలండి ఇవన్నీ, ఆశ్చర్యకరమైనటువంటి విషయాలండి. ప్రియులారా, వారు అలా పంచిపెట్టి వారందరూ కూడా ఏక మనసుతో దేవుని మందిరములో కూడుకుంటున్నారు. ఏక మనస్సుతో కూడుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు విశ్వసించింది ఒకణ్ణి. వాళ్ళందరూ కూడా ఒకే విధానములో ఉన్నారు, ఒకే ఆలోచనలో ఉన్నారు, ఒకే భావనతో ఉన్నారు, ఒకే ఏక మనసుతో ఉన్నారు. వారందరూ కూడా వారికి ఉన్నవన్నీ కూడా ఎక్కడ కూడా వెనుకాడకుండా వారి ప్రియులారా చరాస్తులన్నిటినీ కూడా అమ్మేశారు. అమ్మి ఏం చేశారంటే, అక్కడ ఉన్న ఎవరైతే సంఘములు అక్కరతో ఉన్నారో, ఎవరైతే పేదవారిగా ఉంటున్నారో, ఎవరైతే దిక్కులేని వారిగా ఉంటున్నారో వారందరికీ ఏం చేశారు? వాళ్ళు పంచిపెట్టారు. ఇది ఒకవేళ నేను గనుక ఇప్పుడు చెప్పాను అనుకో, ఇది మనకు నచ్చని మాట కదా, ఇది మనకు ఇష్టము లేని మాట. నా సంపాదన ఏంటి, నా డబ్బేంటి, నా కష్టార్జితం ఏంటి, నా ఆస్తులేంటి, నా సంపాదనలేంటి, నేను అక్కడ కలిగిన వారికి పంచిపెట్టడం ఏంటి అని అనం మనం. ఏవండి ప్రియులారా, అక్కడ వాళ్ళందరూ కూడా అలా జీవిస్తూ ఉన్నారండి. ఇంకా మీరు తర్వాత భాగంలో మీరు చూడండి, ఒక మాటలో 4వ అధ్యాయంలోనికి వద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని ఎవరు కూడా ఇది నాది అని అనుకోలేదట. ఆది సంఘం చూసారా ఎంత పటిష్టంగా ప్రారంభమైందో, ఎంత బలంగా ప్రారంభమైందో మీరు ఆలోచన చేస్తున్నారా? అక్కడ చూడండి, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ కలవారయ్యుండి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవ్వరికిని కొదువలేదు. సంఘంలో ఎవ్వరికి కొదువలేదు. ఎందుకు లేదు కొదువ? సంఘంలో ఎందుకు లేదు? భూములు, ఆస్తులు, ఇండ్లు అవన్నీ ఏం చేశారండి? వాళ్ళు అమ్మేసి, అయ్యా ఇదిగో దేవుని సన్నిధానములో వీటిని వాడండి అని అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. పాదాల దగ్గర పెట్టినప్పుడు వారేం చేశారు వాటిని అని అంటే, ఎవరైతే సంఘములో అక్కరతో ఉన్నారో, పేదవారున్నారు, విధవరాండ్రున్నారు, దిక్కులేని వారున్నారు, అసలు తినటానికి తిండి లేనిటువంటి వారున్నారు, విశ్వసించినటువంటి వీళ్ళందరినీ కూడా మనసులో పెట్టుకొని ఎవరికి ఏ అక్కర ఉందో ఆ అక్కర కొలది ఏం చేశారు చెప్పండి? వాటిని సమష్టిగా పంచిపెట్టిరి అనే మాట దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, వాక్యము వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నేనెందుకు ఈ విషయాలు చెబుతున్నాను అంటే, మరలా నొక్కి ఎందుకు చెబుతున్నానంటే, సంఘములో కేవలము బోధ మాత్రమే ప్రాముఖ్యం కాదు, సంఘంలో ప్రియులారా పాటలు మాత్రమే ప్రాముఖ్యం కాదు, సంఘములో ప్రార్థనే ప్రాముఖ్యం కాదు, సంఘములో ప్రియులారా అక్కర కలిగిన వారికి పంచిపెట్టుట కూడా ఒక ప్రాముఖ్యమైన భాగం అండి.
మీకు ఒక విషయాన్ని చెబుతాను. పౌలు గారు దేవుని యొక్క సన్నిధానములో ప్రియులారా, ఆయన అంతియొకయలో దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్న కాలములో ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ప్రియులారా, అగపు అనే ఒక ప్రవక్త వచ్చి, అయ్యా దేశమంతా కూడా ఒక గొప్ప కరువు రాబోతుంది అని అంటాడు. చూడండి ఒక్కసారి ఆ మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారో లేఖనాల్లో చూద్దామండి. అదే అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం దేవుని వాక్యములో నుండి 11వ అధ్యాయం 27వ వచనము నుండి చదవండి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయుకు వచ్చిరి. వారిలో అగపు అను ఒకడు నిలవబడి, భూలోకమంతటా గొప్ప కరువు రాబోవచ్చున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. చూడండి, క్లౌదియా చక్రవర్తి కాలంలో అగబు అనే ఒక ప్రవక్త ప్రియులారా యెరూషలేము నుండి అంతియొకయుకు వచ్చాడు. అప్పుడు అంతియొకయలో ఎవరున్నారు? బర్నబా, పౌలు గారు సేవ చేస్తున్నారు. పైన ఒక్కసారి చూడండి 26వ వచనం, 25వ వచనం నుండి చదువుదాం. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చాలండి ప్రియులారా, అంతియొకయ అనే ప్రాంతానికి బర్నబా గారు పంపించబడతాడు సేవ నిమిత్తం. బర్నబా గారు అక్కడికి వెళ్ళి ఆలోచన చేస్తాడు, ఈ టైంలో పౌలు గారు నాతో ఉంటే చాలా బాగుంటది, పౌలు గారితో కూడా కలిసి సేవ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటదని తార్సుకు వెళ్ళి పౌలు గారిని వెదకి పౌలు గారిని కూడా తనకు తోడుగా తెచ్చుకుంటాడు బర్నబా గారు. పౌలు గారిని కూడా తోడుగా తెచ్చుకొని వాళ్ళిద్దరూ కూడా కలిసి 1 సంవత్సరం అంతా అంతియొకయలో వాక్యాన్ని ప్రకటిస్తారు, వెదజల్లుతారు. మొట్టమొదటిగా క్రైస్తవులు అనే పేరు ఎక్కడ ప్రస్తావించబడిందంటే అంతియొకయలో. అంటే ఇప్పుడు అంతియొకయలో ఎవరున్నారు చెప్పండి? బర్నబా, పౌలు గారు ఉన్నారు. అదే ప్రియుల సమయంలో ఆ దినముల యందు క్లౌదియా చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. ఆ క్లౌదియా చక్రవర్తి కాలములో యెరూషలేము నుండి అగబు అనే ఒక ప్రవక్త వచ్చి భూలోకమందంతటా ఏం చేయబడుతుంది? కరువు రాబోతుంది అని ప్రకటించాడు. అది విన్న శిష్యులు, కరువు వస్తే మనకెందుకులే, మనకంతా బాగుంది, మనకు సమృద్ధిగా ఉంది, మనకు ఆనందంగా ఉంది, మనకేం కొదవలేదు అని అనుకోలేదు. గాని వాళ్ళు ఏం చేశారో తెలుసండి, ప్రతి వారు తమ శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు. చూసారా? అంటే ఒక సంఘం మరొక సంఘానికి ఏం చేస్తుంది చెప్పండి? అక్కరలో తోడ్పడుతుంది, సహాయపడుతుంది. ప్రియులారా, అదే మన జీవితములో కూడా సంఘములో కూడా జరిగించాలి. సంఘములో ప్రియులారా అక్కర ఉన్నప్పుడు మనమందరము కూడా అక్కరను తీర్చవలసిన బాధ్యత సంఘానికి ఉందా లేదా? ఉందండి. వాక్యము వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి, పరిశీలన చేయండి. ఈ రోజున దేవుని పరిచర్య విరివిగా జరగాలి అనంటే, విరివిగా దేవుని పరిచర్య అద్భుతంగా జరగాలి అనంటే ఆ పని కొరకు అక్కర తీర్చేవారు కావాలి. ఏవండి? అక్కర తీర్చేవారు కావాలి. కానీ మనకు ఎప్పుడు తీసుకోవటమే తప్ప ఇవ్వటం అనేది అసలు రాదు మనసులోకి. మనకు దేవుడు అన్ని ఇవ్వాలి, కానీ దేవుడికి మనం అసలు ఏమి ఇయ్యం. గ్రహించండి. మన పిల్లలు బాగుండాలి, మనం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మన చదువులు బాగుండాలి, మనకు ఉద్యోగాలు రావాలి, మన ఇల్లు బాగుండాలి, భార్య బాగుండాలి, భర్త బాగుండాలి, మనకి ఏ కొదువు రాకూడదు, అన్ని సమృద్ధిగా ఉండాలి. ఇవన్నీ మనము దేవుని యొద్ద నుంచి పొందుకుంటాం. దేవుని దగ్గరకు వచ్చేసరికి దేవునికి ఇచ్చే పరిస్థితి ఏం కనపట్టలేదండి నాకు, కదా? ఏవండి? వాక్యము వింటున్న మన జీవితాలలో సంఘము ఎప్పుడు కూడండి ఇటువంటి మాటలు మాట్లాడకూడదండి. ఇటువంటి పరిస్థితులు రాకూడదండి సంఘములో.
ఎందుకో తెలుసా అండి? మన శక్తి కొలది అన్నాడు చూడండి అక్కడ. మన శక్తి, వారి శక్తి కొలది సహాయము పంపటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అంటే ఒక సంఘము మరొక సంఘాన్ని ఏం చేస్తుంది? ఆర్థికంగా బలపరుస్తుంది. ఆధ్యాత్మికంగానేమో పౌలు గారు అపోస్తలులు ప్రియులను బలపరుస్తుంటే, ఆర్థికంగా కూడా వాళ్ళు శక్తి కొలది దేవుని యొక్క పనిలో తోడ్పడుతున్నారు. గ్రహించండి, సంఘానికి ఆధ్యాత్మికమైన ప్రియుల పరిస్థితులేనా? ఆర్థిక సంబంధమైన వనరులు వద్దా సంఘానికి? కావాలా వద్దా? ఇప్పుడు మనం మీటింగ్ పెట్టాలనుకున్నాం అనుకోండి, మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆత్మీయ సంగతులు మనకు కావాలి అనుకున్నప్పుడు మనకు ఏది కావాలి? ఆర్థికమైనటువంటి విధానాలు కావాలా వద్దా? మరి ఆర్థికంగా మనం ఎంత సహాయపడుతున్నాం? ప్రతిదినము దేవుడు నీకు అన్ని ఇవ్వాలి, కానీ సంవత్సరాలకు ఒకసారి మీటింగులప్పుడు ఎప్పుడో దేవుని సేవకుడు అడిగాడు అనుకోండి, అప్పుడు మాత్రం మా దగ్గర లేవండి. ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల్లో నేటి క్రైస్తవ్యం దిగజారిపోయి ఉంది. అందుకే ప్రియులారా, మన ఎడల దైవ దీవెనలు లేకుండా పోతున్నాయి. ప్రియులారా, దేవుని పరిచర్య కొరకు నా కోసం ఇవ్వమని నేను ఇప్పుడు అడగను. నేను ఎప్పుడు సంఘంలో నా కోసం ఇవ్వండి అని ఎప్పుడు అడగను. నేను ఎప్పుడైనా అడిగితే దేనికోసం అడుగుతానో తెలుసా? సభలు పెడితే అడుగుతాను, మందిర కార్యక్రమాల కోసం అడుగుతాను, దేవుని పని కోసం అడుగుతాను. ప్రియులారా, ఆలోచించండి. ఎందుకింత ధైర్యంగా నేను చెబుతున్నానంటే, వాక్యము ఎరిగిన తర్వాత, వాక్యము తెలిసిన తర్వాత సంఘాన్ని వృద్ధి చేయాలి, సంఘాన్ని బలపరచాలి, ఆర్థికంగా ముందుకు తీసుకుని వెళ్ళాలని కోరికతో ప్రియులారా ముందుకు వెళుతున్నాం. ఆలోచించండి. షాబాదు మందిరం కట్టేటువంటి సమయంలో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కట్టే సమయంలో దేవుని యొక్క ప్రియులారా మహాకృపను బట్టి ఆ టైములో ప్రియులారా నేను ఎప్పుడైనా ఖర్చు పెట్టనివ్వండి, ముందు దేవుని పని జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ టైములో ప్రియులారా ఎప్పుడో నేను ఈ ఊరు వచ్చినటువంటి కొత్తలో ప్రారంభించిన ఒక చిన్న LIC అమౌంట్ వచ్చిందండి. వెంటనే నేను దేవుని పని ఆగకూడదని ఆ అమౌంట్ మొత్తం దేవుని మందిరం కోసం ఖర్చు పెట్టాను ఆ రోజు. నేను ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నాను అనంటే ప్రియులారా, మనము ఒక సంఘము మరొక సంఘానికి, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి, ఒక పరిస్థితి ప్రియులారా బాగాని వ్యక్తికి మనమందరము ఒకరికొకరు ఏం చేయాలి చెప్పండి? అక్కర కొలది ప్రియులారా మనము సహాయము చెయ్యాలి, మన చేతనైనంత వరకు. దేవుని పని జరుగుతుంది. దేవుని పని జరుగుతున్నప్పుడు నా వంతు ఇది నేను ఇస్తాను, ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నా వంతు ఇది అని మనం అనగలుగుతున్నామా ఎప్పుడైనా? ఆలోచించండి ప్రియులారా, దేవుని పని విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా మనం వెనుక వేయకూడదు. సంఘము బలపరచటానికి ఆత్మీయ సంగతులు వినబడుతున్నప్పుడు ఆర్థికమైన వనరులు కూడా సంఘానికి అవసరం. ఆర్థికమైన వనరులు కూడా సంఘానికి అవసరం. అందుకే వారు ఎంత ఉపయోగపడ్డారంటే, చివరికి మాకు ఇళ్ళొద్దు, మాకు భూములొద్దు, మాకు ఆస్తులొద్దు, దేవుని పని జరిగించండి అని తీసుకొచ్చి దేవుని సువార్త కోసం అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారండి. ఏంటి, ఎవరు మాట్లాడట్లా? ఈ మాటలు నచ్చవు మీకు? ఈ మాటలు అంతగా ఎక్కువ మీకు? ప్రియులారా, మీరు ఏ విషయమైనా చెప్పినా అంతగా ఇంట్రెస్ట్ గా వింటారు, కానీ ఇదిగో ఇచ్చే విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆయన అట్లాగే చెబుతాడులే అన్నట్టుగా మీరంటారు. నేను చెప్పే మాటలు కాదు, సందర్భం వచ్చింది కాబట్టి, వాక్యం మనకు ఈ రోజున అదే కాబట్టి అందుకు నేను చెబుతున్నాను. చెప్పాలని నేను చెప్పట్లేదు, సందర్భమే కదా అది. ఏమండి, ఉన్న విషయమే కదా అది. నేనేమన్నా కొత్తగా ఏమన్నా కాయించి చెబుతున్నానా? లేదే, ఉన్న విషయం. ప్రియులారా, ఎంత భయము కలిగింది! వారికి ఉన్నటువంటి చర స్థిరాస్తులను కూడా అమ్మేసి అంత త్యాగం చేసింది ఆనాడి ఆది సంఘం. చేసినందువలన జరిగిన విషయం ఏంటో తెలుసా? అందరూ ఒక్క చోట ఏకాత్మతో కూడుకుంటున్నారు. సంఘానికండి ఎప్పుడు ఏకాభిప్రాయం ఉండాలి, ఏకాత్మ ఉండాలి, ఏక హృదయం ఉండాలి. నీది నీదే, నాది నాదే, నీ మాట నీదే, నా మాట నాదే, నువ్వు చెప్పింది నీకే, నేను చెప్పింది నాకే అని ఎవరికి వాళ్ళుంటే అది ఏకహృదయం అవుతుందా? అవుతుందా అండి? అవదండి. ప్రియులారా, వాక్యమును వింటున్నటువంటి మనము ఆలోచించాలి. ఒకందుకు నేను చాలా ఆనందపడ్డాను. ఏంటో తెలుసా అండి, మనం మందిరము స్థలం ప్రియుల ఇక్కడ సరిపోవట్లేదని ఆ స్థలము కొనటానికి 30 లక్షలు కావలసి వచ్చింది. 30 లక్షలు కావలసి వచ్చింది. ఆ 30 లక్షలు కావలసి వస్తే మనకు 23 లక్షలు ఉన్నాయి, ఇంకా 7 లక్షలు కావలసి వచ్చింది.
ప్రియులారు ఎక్కడి నుండి వస్తాయి? కానీ దేవుడు చేసిన అద్భుతం, నిజంగా దేవుడు చేసిన అద్భుతమైన కార్యం, ఎవరైతే ఎవ్వరు అని అనుకున్నామో వాళ్ళు నిజంగా ప్రియులారా ధారాళంగా ప్రభు పని కొరకిచ్చారు. నిజంగా 2 లక్షలు అప్పు చేశాం గాని అప్పు కూడా తీర్చేసేసాం దేవుని యొక్క సన్నిధిలో. ఎందుకు నేను విషయాన్ని చెబుతున్నానంటే అది సంఘానికి మేలు, అది సంఘానికి మేలు, అది క్షేమం, అది సంఘ క్రమం. ప్రియులారా అపోస్తుల బోధ ఎంత క్రమమో, సహవాసం ఎంత క్రమమో, అలాగే ప్రియుల రొట్టె విరుచుట ఎంత క్రమమో, ప్రార్థన చేయటం ఎంత క్రమమో, ఆర్థిక వనరుల్లో కూడా సంఘం ఏం కావాలి? వృద్ధి చెందాలి. అందుకే ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క సన్నిధానములో మనము ఈ విషయాలలో కూడా అడుగులు ముందుకు వెయ్యాలి. దేవుని యొక్క మాటల వలన మన జీవితాలు బాగుపడతాయి. నాకు తెలిసిన ఒక ప్రియులారా వ్యక్తి తెలుసు, ఆయన టీచర్. ఆయన ప్రియులారా ఆయన తన ఇంటి వారిని రక్షించుకోవటానికి ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలతో మీటింగ్ పెట్టేవాడు. తన ఇంటి వారిని మొదటిగా ఆయన ఒక్కడే రక్షించబడ్డాడు. ఇంటిలో మొదటిగా ఆయన ఒక్కడే రక్షించబడ్డాడు. వాళ్ళని ప్రార్థనకి రమ్మంటే వచ్చేవాళ్ళు కాదు ఇంటివారు. అయితే ఆయన ఏం చేసేవాడంటే వాళ్ళ ఇంటి ప్రక్కనే ఒక చిన్న గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్ లో ప్రతి సంవత్సరం 3 రోజులు దైవజనులను, మంచి వాక్యాన్ని చెప్పే దైవజనులు తీసుకొచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటింప చేసేవాడు. అలా 10 సంవత్సరాలు చేసిన తర్వాత గాని వాళ్ళ ఇంటి వారంతా రక్షించబడలేదు. 10 సంవత్సరాలు ఆయన 10 లక్షలు ఖర్చు పెట్టాడు. ఎవరి కోసం? తన ఇంటి వారి రక్షణ కోసం. ప్రియులారా ఒకవేళ ఆ 10 లక్షలు ఖర్చు పెట్టకుండా ఆయన ఉంచుకోకూడదా? ఆయన ఉద్దేశం ఒకటే, డబ్బు కాదు, నా జీవితంలో నా ఇల్లు ఏం చేయబడాలి? రక్షించబడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుని పని జరగాలి అనంటే దాని వెనుక ఆర్థిక వనరులు కూడా సంఘము ఏం కలిగి ఉండాలి? ప్రియులారా సమకూర్చుకోవాలి అనేది ఇక్కడ దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇంటింటా రొట్టె విరుచుచు దేవాలయములో తప్పక కూడుకొనుచు ఏక మనసు కలిగిన వారై దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన ఏం పొందారు వాళ్ళు చెప్పండి? దయ పొందిన వారు. ఎవరి వలన? ప్రజలందరి వలన సంఘము ఏం చేయబడింది చెప్పండి? దయ పొందినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ఇంకా వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారంటే అక్కడ ఆనందముతోనూ, ఏ హృదయం? నిష్కపటమైన హృదయం. ఏ హృదయం చెప్పండి? నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఎలా పుచ్చుకుంటున్నారు ఆహారం? వాళ్ళు ఆనందంగా, సంతోషంతో, ప్రియులారా ఎంతో ప్రియులారా ఆహ్లాదకరంగా వాళ్ళ జీవితాలలో వారు నిష్కపటమైన హృదయం కలిగిన వారై దేవుని సన్నిధిలో ఆహారం పుచ్చుకుంటున్నారు. ఇలా ఒక క్రమశిక్షణతో సంఘము నడుస్తుంది. అక్కడ అద్భుతమైన మాట, అనుదినము రక్షణ పొందుచున్న వారిని. ప్రియులారా అక్కడ ఉంది చూడండి వాక్య భాగములో, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చు. అంటే రోజు రక్షణ పొందుతున్నారా? అనుదినం అంటే మరి అంతేగా, అనుదినం అంటే రోజు, అంటే రోజు రక్షణ పొందుతున్నారట వాళ్ళు చేసే కార్యక్రమాలకి. మరి మనం చేసే పనులకు ఎంతమంది రక్షణ పొందుతున్నారు? సంవత్సరానికి ఒకళ్ళన్నా పొందుతున్నారా? అంటే ఇప్పుడు సంఘములోనికి అనేకులు రక్షణ పొందేవారు రావాలి అనంటే సంఘముగా మనం చేయవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. కానీ మనకేంటంటే మనకు పట్టదు. సంఘం విషయాలు పట్టవు మనకి, ఇంట్లో విషయాలు పడతాయి, వీధుల్లో విషయాలు పడతాయి మనకి, సమాజంలో విషయాలు పడతాయి మనకి. కానీ సంఘం దగ్గరకు వచ్చేసరికి మాత్రం సంఘ విషయాలు పట్టవు. పట్టనట్లుగా ఉంటాం మనం. నాకెందుకులే అన్నట్లుగా ఉంటాం, నాకు బాధ్యత లేదులే అన్నట్లుగా ఉంటాం. ప్రియులారా సంఘములో ప్రతి వారికి బాధ్యత ఉంది. పాస్టర్ గారికి ఒక్కడికైనా బాధ్యత చెప్పాలి మీరు. సంఘములో రక్షించబడి విశ్వసించిన ప్రతి వానికి ఏముంది చెప్పండి? బాధ్యత ఉంది. నీ బాధ్యత ఏంటో నువ్వు ఎరిగి గుర్తించకపోతే రేపు నువ్వు దేవుని ఎదుట నిలబడాలి. దేవుని ఎదుట నిలబడాలి. నేనేదో మందిరానికి వస్తున్నాను, దేవుని మాటలు వింటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభు బల్ల తీసుకుని వెళ్ళిపోతున్నానులే అనేటువంటి ప్రియులారా ఆ చిన్న
మాటలు పలికేసి వెళ్ళిపోకూడదు ప్రియులారా. దానిని ఆచరణలో చూపించాలి. అనుదినము ప్రియులారా రక్షణ పొందుచున్న వారు సంఘములో ఏం చేయబడుతున్నారు చెప్పండి? చేర్చబడుతున్నారు. ఇప్పుడు మీరు పైన చదివినటువంటి భాగములో సంఘమంతా పని చేస్తే జరిగిందా? అక్కడ అసలు దైవజనుడు కనబడుతున్నాడు? అక్కడ దైవజనుడు కనబడుతున్నాడా? కనబడట్లేదు కదా. అక్కడ వారందరూ సంఘమంతా ఏక మనసు, ఏక హృదయం, ఏక భావం వాళ్ళు పని చేస్తున్నారు. హృదయంలో కపటం అస్సలు పెట్టుకోవట్లేదు. నిష్కపటమైన హృదయంతో వారు జీవిస్తున్నారు, దేవుడిని ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు తమ యొక్క జీవితాలను త్యాగం చేశారండి. త్యాగం చేశారు. ప్రతి దినము ఇంటింట రొట్టె విరిచారు అనంటే, ప్రతి ఇంటిలో కూడిక జరిగింది అంటే, ప్రతి ఇంటికి వారు వెళ్ళారు అనంటే, ప్రతి ఇంటిలో కూడా వాక్యము ప్రకటించబడిందంటే ఎంతగా వారు దేవుని పని చేశారో ఒక్కసారి ఆలోచించండి. ప్రతిదినము ప్రార్థనే, ప్రతిదినము ప్రార్థనే. మనకేం వారానికి 3 సార్లు పెట్టినా ఒకరోజే వచ్చేది. ఆ ఒక్కరోజు కూడా ఎప్పుడు పాటలు అయిపోయిన తర్వాత, కొంతమంది ఎప్పుడు వాక్యం ప్రారంభించిన తర్వాత, మరికొంతమంది ఎప్పుడు వాక్యం సగం అయిపోయిన తర్వాత, మరికొంతమంది ఉన్నారు ఆశీర్వాద ప్రార్థనకి. అంటే వస్తానే ఉంటారు. ప్రారంభమైన దగ్గర నుంచి అయిపోయేదాకా ప్రియులారా అదేదో భోజనాలు అయినట్టు వచ్చేవాళ్ళు వస్తా ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళతా ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తా ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళతా ఉంటారు. ఏది ఒక క్రమశిక్షణ సంఘానికి. ప్రియులారా ఆలోచించండి. సంఘం అంటే సామాన్యమైనది కాదు, దేవుని రాజ్యం. సంఘం అంటే దేవుని రాజ్యం. రాజ్యంలో ఒక క్రమశిక్షణ ఉండాలి, రాజ్యంలో ఒక పద్ధతి ఉండాలి, రాజ్యంలో ఒక విధానం ఉండాలి, ఒక నియమం ఉండాలి. ఈ నియమాలలో సంఘము కొనసాగాలి. అప్పుడే రక్షణ పొందుచున్న వారు సంఘములో చేర్చబడతారు. నా బాధ్యత ఏమి లేదండి, అంతా మీదేనండి అని అందరు నా నెత్తి మీదే వెళ్ళిపోయారు అనుకో. ఏమండి, ఎంత మోస్తాను నేను మోయగలిగినంత మోస్తాను, అంతే కదండి. నేను మోయగలిగినంత మోస్తాను. ప్రియులారా అదే 10 మంది మోస్తే ఎంత మోస్తాం? ఏమండి, చిన్నప్పుడు 4వ తరగతి 5వ తరగతిలో ఒక కథ ఉండేది. ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటారు. 4 కొడుకులు ప్రియులారా ఒక పుల్లల కట్టె తీసుకొస్తారు. ఏమండి, అది తీసుకొచ్చినప్పుడు ఆ కట్టను ఇరండి అని చెప్పేసి 4గురికి ఇస్తాడు. ఆ కట్ట కట్టినప్పుడు ఎవరు దాన్ని ఏం చేయలేరు, విరవలేరు. తర్వాత ఆ కట్టెలు ఓడదీసి ఒక్కొక్క పుల్ల విరవంటే వాళ్ళు తేలిగ్గా ఇరిచేస్తారు. అప్పుడు ఆ తండ్రి ఏం చెబుతాడు, అరే అందరూ మీరు కలిసి కట్టుగా ఉంటే ఎవడు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు, ఎవడు కూడా ఇదిగో మిమ్మల్ని విరవకుండా ఉన్నటువంటి ఆ కట్టెని పోలి ఉంటారు. మీరు వేరువేరుగా కక్షలతో, అసూయలతో, ద్వేషాలతో నా బాధ్యత లేదు, ఆయన బాధ్యతే, ఈయన బాధ్యత లేదు, ఆయన బాధ్యతే, నాకు సంబంధం లేదు అనుకుంటూ మనం వేరువేరుగా ఉంటే తేలిగ్గా విడిచేస్తారా? సంఘం ఒక అద్భుతమైనది. ఒకవేళ 4 గోడల మధ్యలో ఉన్నటువంటి ప్రియులారా, ఈ చిన్న ప్రియులారా స్థలాన్ని చూసుకొని మీరు చిన్న సంఘం అనుకుంటున్నారేమో కానీ సంఘములో ఉన్నటువంటి మనము చాలా విలువైన వారం. దేవుడు మన విలువైన వారిగా చేశాడు. విలువ పెట్టి మనల్ని కొన్నాడు ఆయన. విలువగా బ్రతకాలి మనం. మన ద్వారా అనేకులు రక్షణలోనికి రావాలంటే మనందరము కలిసి పని చెయ్యాలి, కలిసి ప్రార్థన చెయ్యాలి, కలిసి ప్రియులారా దేవుని సన్నిధిలో బ్రతకాలి, కలిసి సహకరించాలి, కలిసి పరిచర్య చేయాలి, కలిసి దేవుని యొక్క మాటలను వినిపించటానికి సిద్ధపడాలి. అప్పుడే సంఘము వృద్ధి అవుతుంది. అదే ఇక్కడ జరుగుతుంది. ఆది సంఘములో జరుగుతున్న విధానం ఇది ప్రియులారా. కాబట్టి దేవుని సంఘముగా ఈ విషయాలన్నీ కూడా మనము గుర్తించి ఒక పద్ధతి సంఘానికి ఉందని తెలుసుకొని నాకేమీ పట్టనట్టుగా ఉండవద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. ఎట్లా ఉండాలంటే, ఏమండి ఈరోజు మీటింగా, నా పని ఉందండి అక్కడ. ఈరోజు దేవుని సంఘముగా కూడుకుంటున్నారా? ఈరోజు నా పని ఉందండి, నా బాధ్యత అండి, నేను వెళ్ళాలి, నా అవసరత ఉంది అని ప్రియులారా మనమందరము ఇక్కడ కలిసి కట్టుగా పట్టుదలతో ఏ పని చేసినా దేవుడు కార్యము చేయటానికి ఇష్టపడతాడు. కాబట్టి సంఘానికి ఏక మనసు ఉండాలి,
ఏకాత్మ ఉండాలి, ఏక హృదయం ఉండాలి. మనుషులు చాలా మంది ఉండొచ్చు, కానీ ఏకాత్మ. ఎంతో మంది మనుషులు కూడుకోవచ్చు, ఏక హృదయం. ప్రియులారా, ఇది సంఘానికి ఉన్నప్పుడు దేవుని కార్యాలు మనము చూస్తాం. కనుక ప్రార్థన చేసిన ఏక మనసుతో, పాటలు పాడిన ఏక మనసుతో, వాక్యాన్ని బోధించిన ఏక మనసుతో, పరిచర్య చేసిన ఏక మనసుతో, ఇచ్చిన ఏక మనసుతో, ప్రభు పనిలో సహాయపడిన ఏక మనసుతో, ప్రియుల అక్కరలో ఉన్నటువంటి వారి అక్కర తీర్చే విషయంలో ఏక మనసు. అన్నిటిలో కూడా సంఘానికి ఏ మనసు ఉండాలి? నీ ఇంట్లో ఎక్కడైనా ఎలాగైనా ఉండు, బయట నువ్వు ఎట్లా ఉంటావో అది మాకు అనవసరం, కానీ సంఘంలో మాత్రం ఎప్పుడు కూడా మనము ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఏకమన. అలా కలిగి ఉన్నారు కనుకనే ఆది సంఘములు ప్రతిదినము రక్షించబడుచున్న వారు సంఘములు ఏం చేయబడుతున్నారు? చేర్చబడుతున్నారు. ప్రియులారా, మరి దేవుని మాటలు వింటున్న మన ద్వారా సంఘానికి ఏమైనా మేలు జరుగుతుందా? మన వలన సంఘములో ఏదైనా దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతుందా? ఆలోచించి ఇప్పటికైనా సంఘానికి నా బాధ్యత ఉంది అని నీ అంతటికి నువ్వు తెలుసుకొని దేవుని పనిలో ఏముంది అని వచ్చి సేవకుని అడగాలయ్యా ఏం చేయమంటారు? దేవుని పనిలో ఏముంది చెప్పండి, మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఏం చేయమంటారు? ఆర్థికంగానా, ఆధ్యాత్మికంగానా, లేకపోతే దేవుని యొక్క సంగమ విషయములో మేమేమైనా మాట్లాడవలసింది ఉందా చెప్పండి అని అడగాలి వచ్చి సేవకుణ్ణి. ప్రియులారా, ప్రోత్సహించాలి, సేవకునితో కూడా కలిసి పని చేయాలి. అప్పుడే సంఘము వృద్ధి చెందుతుంది. అలా కాకుండా మనము ఎవరికి వాళ్ళము ప్రియులారా మౌనంగా ఉంటే కుదరదు. ఆది సంఘంలో అది జరిగింది, అనేకులు రక్షించబడుతున్నారు. అది గుర్తించి అనేకులు రక్షించబడాలంటే మన వంతు మనం పని చేయాలని ఎరిగిన వారమై ప్రభువులో ముందుకు వెళదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రభు సన్నిధానములో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీ వందనాలు. మీ వాక్యం ఎంత సత్యము నాయన. ఒకవేళ మేము వాక్యాన్ని దాటి వెళుతున్నామేమో, మరోసారి మమ్మల్ని హెచ్చరిక చేశారు. వాక్యాన్ని మీరి మేము వెళుతున్నామేమో, మరోసారి మమ్మల్ని హెచ్చరిక చేశారు. తండ్రి, మీ మాటలకు లోబడి మీ మాటల ప్రకారం మేము జీవించినట్లుగా ఆత్మల సంపాదనలో అనేకులను రక్షణలోనికి నడిపించే విషయంలో సంఘము ఎటువంటి ఏక మనస్తత్వము కలిగి ఉందో ఆది సంఘమును మేము మా మనసులోనికి తెచ్చుకోవటానికి ఈరోజు కృప చూపించారు. నాయనా, మేము ఏదైతే విన్నామో అది నీ వాక్యములో ఉన్న సంగతులే కనుక ఆ విషయాలన్నీ కూడా మేము ప్రభు ఆలోచించి మేమందరము ఏక మనసుతో నీ పనిలో ముందుకు వెళ్ళటానికి సహాయము చేయండి, బలపరచండి తండ్రి. నీ యొక్క జ్ఞానము దినదినము కూడా మేము నేర్చుకొని మా ద్వారా ఏ ఆత్మ నశించిపోకుండా అనేక ఆత్మల కొరకై మేము ప్రయాసపడేవారిగా, పరిశుద్ధపరచబడిన వారిగా, నీ పిల్లలుగా నీ పనిలో ప్రభు ఏకాత్మ ఏక హృదయం కలిగిన వారమై ముందు కొనసాగుటకు సహాయం చేయండి. అందుకేనయ్యా, మేమందరము ఏకాత్మతో ఉండాలని మా కొరకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి దిగివచ్చి శిలువలో బలి అయిపోయి ఈ రోజున ఆ బలియాగము ద్వారా మా అందరికీ పంచబడుతున్నాడు అనే విషయం మేము ప్రభు అర్థం చేసుకునేటువంటి కృపనిచ్చారు. అందుకై వందనాలు తండ్రి. క్రీస్తు శరీరము విరవబడి అందరికీ పంచబడుతుంది అనంటే మేమందరము సమానము కలిగిన వారము, ఏకాత్మ కలిగిన వారమని మేము అర్థం చేసుకోవాలని మీ లేఖనాలు చెబుతున్నాయి. ప్రభు యొక్క రక్తము అందరికీ పంచబడుతుంది అనంటే తండ్రి, ఇదిగో మేమందరము క్రీస్తు వలె ఒక్క మనసు కలిగిన వారిగా బ్రతకాలని మాకు తెలియచేస్తుంది. అటువంటి మనసు కలిగిన వారమై ప్రభు బల్లలో పాలు పంపులు పొందేవారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రభు శరీరమును బట్టి రక్తమును బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.